అడుగుడు. హలో గైస్, నేను మీ సతీష్. నేనైతే వండర్లాకు అయితే వచ్చేసా. ఈ వండర్లా ఉన్న అడ్వెంచర్స్ కావచ్చు, వాటర్ రైడ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. వీడియో క్రేజీగా ఉంటుంది. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. వండర్లా టికెట్స్ ఆఫర్ ఉందని ఆన్లైన్ లో బుక్ చేసాం, కానీ ఇక్కడైతే బ్లాక్ లో కూడా టికెట్లు అమ్మేస్తున్నారు. మా లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ అడిగితే వాచ్ ఇచ్చినారు. ఇక ఈ వాచ్ పెట్టుకోవడం ముందుకు బయలుదేరేసాం. ఈ వాచ్ లాకర్ కీ అంట. స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే జోకర్ గారు కనిపించాడు. ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండ అందరినీ. ఇంకా అలానే చాలా బొమ్మలు అయితే ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీడైతే కత్తి ఆగి నోట్లో నుంచి బయటికి తీస్తుండు. ఇక ఈమెయితే చాలా బాగా చేస్తుంది. ఆ రింగ్ ఆడించేస్తుంది ఒక లెక్కలో. ఎంట్రన్స్ లో వీళ్ళు చూసుకుంటూ ఉంటే మన గేట్ కాడ క్యూ లైన్ అయితే పెరిగిపోతుందని ముందుకు వచ్చేసా. ఎవర్రా మీరంతా? మీ వీకెండ్ లో వచ్చాం కాబట్టి ఇంత జనం, ఇంత ఫ్లోటింగ్ అయితే ఉంది. మీరు కూడా ఈ వీకెండ్ లో వస్తేనే అన్ని కూడా యాక్టివ్ లో ఉంటాయి. లైక్ వాటర్ రైడ్స్, అడ్వెంచర్స్ ఇలాంటివన్నీ కూడా యాక్టివ్ లో ఉంటాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి మా ఫ్రెండ్ బలరామ్ అయితే ఆ కార్ రైడ్ కి అయితే వెళ్ళాడు. ఈ కార్ రైడ్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. నేను ఎప్పుడు తోలుతా అని. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఫీలింగ్ ఎక్సైటెడ్. నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫీల్ అవ్వు. ఎక్సలెంట్ ఉందమ్మా. ఇక వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ రైడ్ కి చేయాలంటే కనీసం ఒక్క 2-3 సెకండ్స్ ప్రాణాలు గాల్లో పోయేటట్టే ఉంటాయి. ఈ రైడ్ అయితే చిన్నపిల్లలు ఆడుకునేది. ఇది క్లోజింగ్ లో ఉంది మనం వెళ్ళేటప్పటికి. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లలతో అలా కొంతసేపు అయితే ఆడుకున్నా. లేజర్ రెయిన్ డాన్స్ అయితే వచ్చేసా. సూపర్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడికైతే ఫుల్ ఎంజాయ్ అంటే ఈ వేవ్స్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసిన. వాటర్ రైడ్స్ అన్ని అయిపోయి బయటకు వచ్చేసా. మనం ఏ అడ్వెంచర్ ఎక్కాలన్నా బట్టలు డ్రై అయ్యి ఉండాలి. ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే ఈత ఆడుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. ఈ అడ్వెంచర్ చూస్తుంటే గాల్లో ప్రాణాలు గాలికి పోయినట్టున్నాయి. కానీ ఈ అడ్వెంచర్ గా వెళ్లేలోగా నేను ఎక్కే వెళ్తా. వండర్లా మొత్తానికి హైట్ గా ఉన్నది ఇది ఒక్కటే. ఈ జైంట్ వీల్ ఎక్కేద్దాం పదండి. కింద నుంచి చూస్తే ఎంత అయితే హైట్ ఉందో, ఆ పేద నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ హైట్ నుంచి చూస్తుంటే వండర్లా మొత్తం కనిపిస్తుంది. వాటర్ రైడ్స్ కావచ్చు, అడ్వెంచర్స్ కావచ్చు, మొత్తం ఆల్మోస్ట్ అన్ని చూసేవచ్చు ఇక్కడ నుంచి మ్యాప్ మొత్తం. నాగలి చూడకూడదు, అడు చూడు. ఇందులోకి వెళ్తే మరో ప్రపంచంలోకి వెళ్ళట్టే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇది ఎక్కిన నా ఫీలింగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే 3-4 సెకండ్స్ అలా గాల్లో పోయేటట్టే అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా కూల్ డౌన్ చేస్తుంది. తర్వాత దిక్కిన గాల్లో ప్రాణాల గట్టిగా పట్టుకో, జారిపోతావు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మా ఫ్రెండ్ అయితే ఇది ఎక్కుతా వెళ్ళి ఎక్కేసాడు. లాస్ట్ లో ఫీలింగ్ అయితే అడుగుదాం. అయిపోయింది అయ్యా, సింగిల్ పని అయిపోయింది.
ఫీలింగ్ ఎలా ఉందని అడిగితే రకరకాలుగా ఉంది మాస్టర్. ఆఫర్ ఇచ్చినట్టుంది కదా నాకు. ఈ ఆర్సీ కార్లు అయితే తెగ నచ్చేసాయి. మేము గంట క్యూలో నించొని మరి దీన్ని పార్టిసిపేట్ చేసాం ఇందులో. ఇక్కడ చూడండి క్రేజీగా డబ్బులు ఇచ్చి మరి చేపపిల్లలతో కనిపించుకుంటున్నారు. నైట్ 9 అయింది, పైకి వచ్చేసాం. పై నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది, వండర్లా మొత్తం కనిపిస్తుంది. ఫైనల్ గా మనం బాయ్ చెప్పవలసిన టైం అయితే వచ్చేసింది వండర్లాకి. కొన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేయడం అవ్వలేదు. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నా గానీ ఇక ఇంట్రెస్ట్ లేక బయటకు వచ్చేసిన. ఉదయం నుంచి ఫుల్ గా రైడ్ చేస్తూనే ఉన్నాం, ఫుల్ గా అలిసిపోయా. సో గైస్ వండర్లా అయింది. ఇక్కడ ఎండ్ 9 అయింది టైము. క్లోజ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్.